పరిహారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం పరిహారం కార్యక్రమంలో ఆర్థిక సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి, వ్యాపారంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రేక్షకులకి ముఖ్య గమనిక, దయచేసి కాల్ చేసినప్పుడు టీవీ ముందు కూర్చుని ఎవరూ మాట్లాడవద్దు. మాట్లాడితే లైన్ కట్ అయిపోతుంది. మీరు ఏ సమస్య గురించి చర్చించాలనుకున్నారో దాని గురించి మీ యొక్క పుట్టిన తేదీ అలాగే నక్షత్రం కూడా తెలిస్తే వెంటనే చెప్పే ప్రయత్నం చేయండి. దయచేసి టీవీ చూస్తూ ఎవరూ మాట్లాడవద్దు. అలాగే గురువుగారు, మనకి శుక్ర మహర్దశ ఉంటే నిజంగానే ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందంటారా అని దాని గురించి ఒక్కసారి తెలియచేసే ముందు ఒక కాల్ తీసుకుందామండి. కాల్ తీసుకుంటారా దాని గురించి చెప్తారు. కానీ హలో 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 అలాగే గురుగారు, శుక్ర మహర్దశ గురించి. శుక్ర మహర్దశ అనగానే చాలా. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంగరాజ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్ణాటక. సరే, మీ పేరు, నక్షత్రము, మీ పుట్టిన తేదీ తెలుసా? అయ్యా మీ దగ్గర ఎలాంటి డేటా ఉంటే ఆ డేటా చెప్పండి. నక్షత్రం చెప్పండి. హలో ఏంటండి? నక్షత్రం తెలియదు, పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సరే సరే, రెండు లేవంట. మీ పేరు చెప్పండి. మీ పేరు మాకు అర్థం కాలేదు. మీ పేరు గంగరాజు గారు చెప్పండి. సంతోషం, చెప్పండి. ఏం తెలుసుకున్నారనుకుంటున్నారు? ఓకే, అప్పులు ఉన్నాయి. ఇంకా అప్పులు ప్రభుత్వానికి చెల్లించవలసిన అప్పులా లేక ప్రైవేట్ అప్పులా? ప్రైవేట్ అప్పులు అంటే వడ్డీ ₹2 ఉందా, పైన ఇంకా ఎక్కువ కూడా ఉందా? ₹2 ధర్మ వడ్డీ. ఓకే ఓకే, అయితే ఒక చిన్న పని చేద్దాం. సరే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి లేదు, అప్పులు అన్నారు. ఇంకా చాలామంది అప్పులతో నలిగి సతమతం అవుతాం అన్నారు. ఇంకా లాస్ట్ ఉండేటువంటి 7 లేక 8 నిమిషాల్లో ఒక మంచి పరిహారం తెలియజేస్తాను. ఎందువల్లంటే మీ దగ్గర ఎలాంటి డేటా కూడా లేదు. గంగరాజు మాత్రం డేటా మాత్రం ఇచ్చగలిగారు, కర్ణాటక అన్నారు. ఆ పరిహారం చెప్తాను. అయితే ఇప్పుడు నేను పరిహారం చెప్పాను, నేను భయపడుతున్నా. కారణం ఏంటంటే మార్కెట్లో రాత్రికి రాత్రి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దానికోసం పరిగెట్టారంటే అది ₹3 అమ్మేది ₹30 అమ్ముతారు. అందువలన అదొక్కటే ఆలోచనలో పడుతున్నాను అనమాట, ఎలా చేద్దామని. లాస్ట్లో గంగరాజు గారు వినండి, తప్పకుండా చెప్తాను. లాస్ట్ 7 మినిట్స్లో ఇటు వ్యాపారస్తులకి అటు గృహస్థులకి ఇరువురికి వేరువేరుగా 2 పరిహారాలు చెప్తాను. ఇక శుక్ర మహాదశ. శుక్ర మహాదశ అనగానే చాలామంది, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన 56 సంవత్సరాలు ఇటీవల కనబడి, గార్గే గారు శుక్ర మహాదశ నాకు నా జాతకం ప్రకారం ఎప్పుడు వస్తుంది అన్నాడు. ఏ సంగతి అన్నా, శుక్ర మహాదశే కానీ నేను బాగా సంపాదించనండి అన్నాడు. నేను అప్పుడన్నా, శుక్ర మహాదశ వస్తే తినటానికి లేకుండా వీధులు వెంబడి పడినవాడు ఉన్నారు, నిజంగా దివాలెత్తిన వారు కూడా ఉన్నారా బాబు. శుక్ర మహాదశ అనగానే ఏదో అనుకుంటారు. దశలకి మన అభివృద్ధికి పొంతన లేనే లేదు. కేవలం ఇప్పుడు శుక్ర మహాదశ లేదా గురు మహాదశ అనుకుంటాం. గురు మహాదశ అంటే 16 సంవత్సరాల గురు మహాదశ. ఈ 16 సంవత్సరాల గురు మహాదశలో మనం ఏదో శ్లోకాలు చూసుకొని పుస్తకాల్లో అబ్బా గురువు యోగిస్తాడు అనుకుంటాం. ఆ సమయాన పైన ఆకాశంలో గురువు రాహువుతో కలుస్తుంటాము, గురువు మకర రాశిలో నీచలో ఉంటాము, గురువుకు మౌఢ్యాలు పట్టము, 1,00,000 జరుగుతుంటాయి. ఆకాశంలో ఉండే గ్రహ సంచార స్థితి ప్రకారంగా ఈ దశానాథుడు ఎవరో, ఈ దశానాథుడికి దానికి అన్వయించుకోవాలి తప్ప శుక్ర మహాదశి అడిగిన ఆయనకి అసలు శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కనుక శుక్రుడు రాహువుతో ఉండవచ్చు, శుక్రుడు కుజుడితో ఉండవచ్చు, శుక్రుడు నీచలో ఉండవచ్చు, శుక్రుడు కొన్ని ప్రత్యేక స్థానంలో ప్రత్యేకంగా శుక్రుడు మూల నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక శుక్ర మహాదశికి డబ్బు వచ్చేదానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందమ్మా. కనుక శుక్ర మహాదశనివే దానికోసం కాచుకో ఉంటాం పెద్ద పొరపాటు. శుక్ర మహాదశ గురించి కూర్చోకుండా మన ప్రయత్నం మనం చేసుకోవాలి, కష్టపడి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? శ్రీహరి అండి. శ్రీహరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామంతపూర్, హైదరాబాద్ అండి. సరే, మీ యొక్క పుట్టిన తేదీ నక్షత్రం తెలుసా అండి? నక్షత్రం తెలియదండి, పుట్టిన తేదీ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ టైం అంతా చెప్పండి శ్రీహరి గారు. 27/1981 సార్. 27/1981. టైం 20.
చెప్పండి, ఇంకా చెప్పండి. 27/1981 టైం చెప్పండి. 11 ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్రీహరి గారు? నేను మంచి ఉద్యోగంలోనే ఉన్నాను సార్, గవర్నమెంట్ ఉద్యోగంలో. ఓకే, సంతోషం. అయితే అప్పులు ఇప్పుడు ఒకటి ఈ మధ్య ఇల్లు కట్టి అప్పులు అయ్యాయి నాకు. ఓకే ఓకే, అప్పులే అంటే బాగా బ్రహ్మాండంగా అప్పు తీరుస్తుంటే మళ్ళీ అప్పు పుట్టుకొస్తుంది నాకు. ఓకే, అప్పు బాగా కరెక్టే అంటే అనుకున్న తీరుస్తున్నారు. దానికంటే భారీగా ఇల్లు కట్టేసి ఉంటారు. సరే సరే, అప్పులు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. సరే, ఏదైనా మనకు కొంచెం ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెంచుకోవాలంటే కొంత ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఏదైనా మనం కుబేరుడు పిలవాలి, కుబేరుడితో పాటు వైశ్రవణుడు కూడా రావాలి. మరి ఆ కుబేరుడు వైశ్రవణుడు రావాలంటే మనం ఏం చేయాలి అనేది చివరిలో కూడా ఒక మంచి పరిహారం కూడా చెప్తాను. శ్రీహరి గారు, మీరు కూడా అది వినండి. మీరు ఎట్లా ఇల్లు కట్టుకున్నారు కనుక నూతనంగా నూతన ఇంట్లో అలాంటి సంబంధమైనటువంటిది ఒకదాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. క్లూ ఇస్తున్నాను. ఈ లోపల నేను ఏ పరిహారం చెప్తాను కొంతమంది ఆలోచన కూడా చేసి ఉండవచ్చు కనుక చివరిలో పరిహారం వినండి శ్రీహరి గారు, తప్పకుండా. సరేనండి, చివరిలో మంచి పరిహారాన్ని తెలియజేస్తారు వ్యాపారానికి సంబంధించి. కానీ అలాగే గృహస్థులు మనం సాధారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి బయటకు పడాలంటే ఏం చేయాలి అని ఈ రోజు పరిహారంలో చివరిలో తెలుసుకుందాం. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 హలో, దయచేసి టీవీ చూడకుండా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆంజనేయ రెడ్డి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు నుంచి మేడం కాల్ చేస్తున్నాను. సరే, మీ పుట్టిన తేదీ తెలుసా అండి? మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ 1989 ఫిబ్రవరి 6 మేడం. ఓకే ఓకే, నక్షత్రం అండి? ఫిబ్రవరి 6. మకరం. చెప్పండి టైం. నమస్తే గురుజీ. నమస్తే, మీ టైం చెప్పండి, సమయం దాటిపోతుంది. మకరం నక్షత్రం ఫిబ్రవరి 6 గురుజీ. అంటే ఫైనాన్స్ ప్రాబ్లం. సరే, మొత్తం సమయం గాలికి వదిలేశారు. ఎంతసేపు డబ్బుల మీదే చేస్తుంది తప్ప సమయం మీద చేస కనబట్టలేదు ఆంజనేయులు గారికి. ఓకే ఓకే ఆంజనేయులు గారు, ఇప్పుడు డబ్బులు కావాలి. మరి ఇప్పుడు ఏమిటంటే డబ్బులు వస్తున్నప్పటికీ కూడా మీరు ప్రాపర్గా దాన్ని ఒక మెథాడికల్గా దాన్ని ఖర్చు చేస్తున్నారని మాత్రం అనుకోవటంలే. ఒక మెథాడికల్ ప్రిపరేషన్గా మీరు ఉండలేకపోతున్నారు. సో ఎనీహౌ ఏంటంటే ప్రధాన లోపం మీలో ఉంది. నేను మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా అది చెప్పలేను. బట్ ఆ మెథాడికల్గా మీరు ఆలోచన సరళి వేరుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన సరళిని కొద్దిగా సడలించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మరొక ఏంటంటే సడలించుకోవడానికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది, అది కూడా చెప్తాను. మరొక 4 మాసాల దగ్గర నుంచి కొంచెం శరీరానికి సంబంధించిన చిన్నపాటి లోపాలు వచ్చినప్పటికీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని దానికి తగిన నిర్ణయాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు డాక్టర్ గారి దగ్గర నిర్ణయాలకు వెళ్ళలేదనుకోండి, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆరోగ్యాన్ని కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు మీ ఆలోచన సడలించుకోండి. చివరిలో చెప్పే పరిహారం పాటించండి. మరొక 4 మాసాల తర్వాత వచ్చేటువంటి చిన్న లోపాన్ని డాక్టర్ గారి దగ్గరికి పోయేసి తగినటువంటి పరిహారం వారు చెబుతారు ఆరోగ్యానికి సంబంధించింది, దాన్ని పాటించండి. లేకపోతే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చోడవరం నుంచి మాట్లాడుతానండి. సరే, మీ యొక్క పుట్టిన తేదీ నక్షత్రం తెలుసా అండి? తెలుసండి. చెప్పండి. మా వారిది చెప్తానండి. చెప్పండి చెప్పండి. ఆయన పేరు గణేష్ అండి. ఏప్రిల్ 27 సంవత్సరంలో పుట్టారండి. సంవత్సరం చెప్పండి మళ్ళీ ఇంకొకసారి. ఏప్రిల్ 27, 1972. 72. టైం తెలుసా అండి? రాత్రి 12 గంటల 10 నిమిషాలకు పుట్టారండి. ఓకే ఓకే, ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. పాతలకు చదువుకోటి వందాలండి. ఏంటండి? మీతో మాట్లాడడం మా అదృష్టం అండి గురువు గారు. మీతో మాట్లాడడం అదృష్టం అని చెప్పండి. ఓకే ఓకే, సంతోషాలు, కృష్ణార్పణం. అయితే ఇంత విషయం చెప్పండి. వందనాలండి. అమ్మమ్మ చెప్తాలి, సమయం లేదండి, త్వరగా మీ సమస్య. ఇంత ముందు కూడా మీ ప్రోగ్రామ్ చాలా చూసామండి. మీరు బుధవారం పూట కొబ్బరికాయ కొట్టమన్నారు, సాయంకాలం పూట అది కూడా చేస్తున్నామండి. ఇప్పుడు చెప్పబోయేది అదే. గురుగారు, మా పెళ్ళైనప్పుడు మాకు ఆర్థికంగా చాలా బాగుండేవాళ్ళం అండి. ఈ మధ్యకాలంలో ఎందుకోనండి బాగా డల్గా అయిపోయామండి. ఓకే ఓకే అమ్మా, మీరే దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి.
ఈ పరిహారం దంపతుల మధ్య అన్యోన్యతను కూడా పెంచుతుందమ్మా. మీరు భావోద్రేకానికి గురి కావద్దు, ధైర్యంగా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి తల్లి, హ్యాపీగా ఉండండి. కాదండి, మా పెళ్ళయ్యకి తగ్గిపోవడం వల్ల అందరూ, మా పెళ్ళయ్యకి తగ్గిపోవడం వల్ల అందరూ నన్నే అంటారండి. ఓకే, మీరు బాధపడకండమ్మా, బాధపడకండి. ఆ పరిహారం చెప్తాను తప్పకుండా. ఈ పరిహారంతో పాటు ఇంకా రాబోయే వారాలు అంటూ ఉన్నాయి కనుక ఆ వారాల్లో కూడా మంచి మంచి పరిహారాలు కూడా తెలియజేస్తానమ్మా. మీరు హ్యాపీగా సంతోషంగా ఉండి ఆ భగవతి మిమ్మల్ని 3 పువ్వులు 36 కాయలతో ముందుకు నడిపించాలని నేను తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండమ్మా. చివరిలో చెప్తాను పరిహారం, ఆ పరిహారం కూడా పాటించండి. సరే, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మేడం నమస్తే అండి, మీ పేరు? మీ పేరు చెప్పండి. మేము వినాలి. మీరు టీవీ చూడకుండా శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేసి మాట్లాడండి. నా వాయిస్ మళ్ళీ నాకే వినిపిస్తూ ఉంది. మీ యొక్క పుట్టిన తేదీ, నక్షత్రం చెప్పండి. కట్ అయిపోయినట్టుంది. ఓకే, కాల్ కట్. ప్రేక్షకులు వచ్చినటువంటి అవకాశాన్ని పాపం దయచేసి ప్రేక్షకులకి టీవీ చూస్తూ అస్సలు మాట్లాడొద్దు. మాట్లాడితే కనుక లైన్ కట్ అయిపోతుంది. మీరు చాలా ఆతృతగా కాల్ చేస్తున్నారు కానీ చెప్పి మీరు టీవీ చూస్తూ ఉంటే మేము ఏం చేయలేకపోతున్నాం. మా సౌండ్ మళ్ళీ మాకే వినిపిస్తూ ఉంది. అలాంటప్పుడు మీ సమస్యకి పరిష్కారం అనేది దొరకదండి. మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి అండి. దేవి గారు, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. సరే, మీ యొక్క పుట్టిన తేదీ, నక్షత్రం తెలుసా? తెలియదండి. ఓకే, ఇంతకు సమస్య చెప్పండి అమ్మా. దేవి చెప్పమ్మా, సమస్య ఏమిటి? 3 కూతుర్లండి నాకు. 3కి పెళ్లి చేశాను. ఆర్థికంగా బాగా డల్గా ఉన్నదండి, ఏ రకంగా రావట్లేదు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం చేయనండి, ఇంటి దగ్గర ఉంటాను. ఏమి వ్యాపారం అవన్నీ లేవు. ఓకే ఓకే సరే దేవి గారు, సరే అమ్మా, నేను చెప్పేస్తాను. ఇంకా ఆర్థికంగా పికప్ కావాలి. అమ్మాయిలకు వివాహం చేసావు, ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తావు, ప్రస్తుతం ఏమీ లేదు కనుక ఇంకా ఏదో ప్రకారం వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సమయం కూడా మనకు ఎక్కువగా లేదు. ఆ పరిహారం కూడా చెప్పడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తాండి. నమస్తే, మీ పేరు చెప్పండి అమ్మా ఒకసారి. హలో 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 మీ పేరు చెప్పండి. నా పేరు దమయంతి అండి. దమయంతి గారు, నక్షత్రము మీకు పుట్టిన తేదీ తెలుసా అండి? కే దమయంతి. అమ్మా చెప్పండి తల్లి, నక్షత్రం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, రెండింటిలో ఏదో ఒకటి చెప్పేసాను దమయంతి గారు. ఏమండి? మీ యొక్క నక్షత్రం చెప్తారా? సమస్య చెప్పండి అమ్మా. సమస్య అండి, నేను ఒక గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నా అండి. నాకు ఎంత చేసినా గానీ కలిసి రావడం లేదు. ఓకే 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 అమ్మా, ఇంకా అర్థమైపోయిన పరిస్థితి. ఏదో కంగారు పడుతున్నారు, చేద్దాము, సాధించాలనే తపన మనసులో ఉంది. మీ తపనకు తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. నడవటంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు కొంచెం అదృష్టాన్ని కొంచెం ఎక్కువ ఇవ్వటలేదు. సరే, ఒక పని చేద్దాం, చివరిలో మనం పరిహారానికి వెళ్తున్నాం. ఏం చేద్దానంటే మీరు త్వరగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఎంతోమంది కాలర్స్ కూడా ఉన్నారు, రకరకాల వాళ్ళు ఏదైనా ఆలోచన తగినటువంటి పరిహారాలు అంత స్పాట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు దమయంతి గారు, మీరు వీలైనంత వరకు చివరిలో చెప్తాను పరిహారం, అది విని దాన్ని తగ్గట్టుకు చేయండి. ఇంకా ముందుకి వడివడిగా అడుగులు వేస్తారు, వడివడిగా డబ్బు అందుకోవడానికి అవకాశాలను వస్తాయమ్మా దమయంతి గారు. అలాగే గురుగారు, కొంతమంది అప్పులు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. దానికిను కుజుడికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాస్తవంగా ఈ కుజగ్రహము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కేవలం రుణాలే కాదు, రోగాలు, శత్రువులు ఎందుకు చేస్తుంది? మన కనుక డబ్బు కనుక ప్రాపర్గా అప్పు తెచ్చిన చోట ఇవ్వకపోతే అవతల వాడు మనకు ముగుడే కూర్చుంటాడు. రెండవది, అప్పు తెచ్చుకుంటాము, అప్పు ఇవ్వలేకపోతాము, అక్కడ అతని ప్రెషర్ ఎక్కువైతుంది, ఆలోచనలు ఇంకా పెరిగిపోతుంటాయి, బీపీ పెరుగుతుంది, పరోక్షంగా అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా మనం ఎవరికా అప్పు ఇచ్చి ఉంటాము, అప్పు తీసుకున్న వ్యక్తి సమయానికి మనకి ఇవ్వకపోయిన కారణంగా మనకేదో కొన్ని సమస్యలు ఉంటాయి కనుక ఆ సమస్యలకి సమయానికి డబ్బు రాని కారణంగా ఒక్కొక్కరు డబ్బు ఇచ్చి కూడా తీసుకున్నవాడు ఆత్మహత్య చేసుకోకుండా ఇచ్చినవాడు ఆత్మహత్య చేసుకుంటాడు.
అంటే వీటన్నిటికీ పరోక్షంగా ఒక కుజగ్రహం మాత్రమే కాదు, కుజుడు కొంత పాత్రధారి, సూత్రధారి. ఈ కుజుడు పాత్రధారి సూత్రానికి చంద్రుడు కూడా కలవాలి, కేవలం ఒక్కటే కాదు. కనుక ఈ నిప్పు పెట్టేవాడు కనుక మనకారకమైనటువంటి చంద్రుడిని మనం జాగ్రత్తగా బేస్ చేసుకుంటూ ఈ అటుకల ద్వారా మన ముఖ్యమైనటువంటి పరిహారాలు రాబోయే రోజుల్లో కూడా చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాము. ఆ విధంగా చేస్తుంటే ఈ రుణాలు ఇవ్వటం కానీ, రుణాలు తీసుకోవటం కానీ, రుణం ఇచ్చి జబ్బు తెచ్చుకోవటము, రుణం ఇచ్చి శత్రుత్వం తెచ్చుకోవటం, రుణం వేరే వారు తెచ్చి మనం జబ్బు తెచ్చుకోవటం. కనుక రుణాలు, రోగాలు, శత్రువులు, ఆత్మహత్యలు, ఒక్కొక్కసారి మరణాలు, ఇవన్నీ కూడా ఈ డబ్బుకి, దానికి, దీనికి అంటే మనకారకున్న చంద్రుడికి, కుజుడికి, ఆయుష్కారకమైనటువంటి శనికి, వీటన్నిటికీ బుద్ధికారణ బుధుడికి ఒకదానికి ఇంటర్లింక్తో ఉంటాయి. కేవలం వీడి ఒక్కడే తప్పుడు వాడడం కాదు, అందరు చేరితేనే తప్పు అయిపోతుంది. అలాగే గురుగారు, మరి మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రోజు తెలిపేటటువంటి రెండు పరిహారాలు చెప్పాలి, వ్యాపారం గురించి అలాగే సామాన్యుల గురించి. ఇక వ్యాపార పరిహారం గతంలో కూడా ఇదే భక్తి టీవీలో చెప్పడం జరిగింది, అందుకే ఆమె చేస్తానంది. ఇది ప్రతి బుధవారం చేయాలి. ప్రతి బుధవారం వ్యాపార స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే చేయాలి. సహజంగా అందరూ శుక్రవారం పూట వ్యాపార స్థానంలో ఈ కొబ్బరికాయ కొట్టేస్తారు, ఓ పంతులు గారు వస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు, ధూపదీప నైవేద్యాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బుధవారం రోజున ప్రదోషకాలంలో సాయంకాల సమయంలో లక్ష్మీదేవి కోసంగా మీ యొక్క వ్యాపార స్థానాల్లో కొబ్బరికాయను కొట్టేయండి. చక్కగా అయిన తర్వాత కొబ్బరికాయ ఎవరు కొట్టినా, మీరు కొట్టినా, పండితుల వారికి వచ్చినా, ఎవరు కొట్టినా కూడా ఆ కొబ్బరికాయని, ఆ 2 చిప్పలు ఉంటాయి కదా, దానికి నేరుగా ఆ కొబ్బరి కొట్టిన తర్వాత కొంచెం తేనెని లోపల పూసేసేయండి. పూసిన తర్వాత నేరుగా ఇంటికి తెచ్చుకోండి. సపోజ్ 2 భాగస్తులు ఉన్నారనుకోండి, ఆ కొబ్బరికాయ ఇద్దరికి భాగం ఉంటుంది. మామూలుగా శుక్రవారం రోజు కొట్టేటువంటి కొబ్బరికాయ ఆ గుమస్తాలు అందరికి తలా ఒక ముక్క ఇస్తారు. ఇక్కడ వారికి వీరికి ముక్క ఇచ్చేదంటే ఏమీ లేదు, కేవలం స్వార్థంగానే కొబ్బరికాయ కొట్టుకోవటం. కాబట్టి 2 కొబ్బరికాయలు కొట్టి ఏదైతే తేనె పూసి ఉంటారో తేనె పూసిన కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకుంటారు. తేనె పూయినటువంటి కొబ్బరికాయ అక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వుకోవచ్చు. ఇంటికి తెచ్చుకున్న కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లో 48 గంటల లోపల దాన్ని ఏదో రకమైనటువంటి తీపి వంటకంగా చేసుకొని వారు మాత్రమే తినాలి. వారంటే ఎవరు? యజమాని, యజమాని భార్య, యజమాని బిడ్డలు, ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో. ఒకవేళ యజమాని గారి కూతురు పక్క వీధిలో ఉంటుంది, యజమాని కొడుకు ఇంకొక ఇంట్లో ఉంటారు, చక్కగా వెళ్ళొచ్చు వారికి. అంతే తప్ప పక్కింటి వారికి, వెనకింటి వారికి, ముందింటి వారికి, వాచ్మ్యాన్కి ఎవరికి ఇచ్చేది లేదు. ఆ ప్రకారంగా చేస్తూ ఉండండి. గతంలో ఇదే భక్తి టీవీలో గ్రహబలం కార్యక్రమం చెప్తే ఒక అద్భుతమైన వ్యక్తి సైదాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. 3 మాసాల కల్లా ఫ్యాక్టరీ 3 పువ్వులు 108 కాయలుగా వచ్చింది. ఆ ఫ్యాక్టరీ డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత విపరీతంగా సంపాదించాడు. కనుక ఇది అద్భుతమైన పరిహారం. ఇది వ్యాపారస్తులకు మాత్రమే. ప్రతి బుధవారము 48 గంటల లోపల దాన్ని తినేసేయాలి. ఇక నెక్స్ట్ గృహస్థులకు చెప్పేటువంటి పరిహారం ఏమిటంటే కూష్పాండం, గుమ్మడికాయ. గుమ్మడికాయలో తినే గుమ్మడికాయ అంటే మంచి గుమ్మడికాయ. ఈ మంచి గుమ్మడికాయ పైన తొడిమ ఉంటుంది, అంటే బాగా ముదిరి ఉంటుంది అన్నమాట. కనుక ఇప్పుడు మార్కెట్లో గుమ్మడికాయలు రేపటి నుంచి దొరకవేమో నాకు అనుమానం. ఇక రేట్లు పెంచేస్తారు వాళ్ళు. అదేమంటే జిఎస్టీ అంటారు, రేపటి నుంచి గుమ్మడికాయలు కూడా వచ్చేస్తుంది జిఎస్టీ. ఇక గుమ్మడికాయ మీద చిన్న గుమ్మడికాయ కావచ్చు, పెద్ద గుమ్మడికాయ కావచ్చు, తొడిమ ఏదైతే ఉంటుందో గుమ్మడికాయ జాగ్రత్తగా తీయండి. తీసి ఆ తొడిమని సంపాదించండి. ఆ తొడిమ చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఆ తొడిమ పక్కన పెట్టుకోండి సేఫ్ సైడ్లో. ఇక దాంతోపాటు మనకి ఏం కావాలి అంటే ప్రత్యేక నక్షత్రాలు అంటున్నాయి. ఆ నక్షత్రాలు ఏమేమి నక్షత్రాలు అంటే 5 నక్షత్రాలు ఉన్నాయి. 5 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొదటిది అశ్విని, రెండవది ఆరుద్ర. మొదటిది అశ్విని, 2 ఆరుద్ర, 3 ఉత్తర. అశ్విని, ఆరుద్ర, ఉత్తర, మూల, శతభిషం. అశ్విని, ఆరుద్ర, ఉత్తర, మూల, శతభిషం. ఈ 5 నక్షత్రాల్లోనే ఈ గుమ్మడికాయ మన ఇంట్లో ఉంటుంది, పెట్లో పెట్టేస్తాం. ఆ నక్షత్రం వచ్చిన రోజున వారం ఏదైనా సరే ఆ కాసేపు బయటకు తీసేస్తాం. తీసి దానికి తగినటువంటి కార్యక్రమం ఇప్పుడు చెప్తాను క్రియ. ఆ క్రియ చేస్తాం,
మళ్ళీ కాసేపు ఉంచుతాం, మళ్ళీ పెట్టెలో పెట్టుకుంటాం. సహజంగా పెళ్లికి ఏదైనా పోవాలంటే నెక్లెస్ వేసుకుంటారు కదా, ఆ నెక్లెస్ వేస్తారు, అట్లా వెళ్తారు, మళ్ళీ ఆ కార్యక్రమం కాగానే ఫంక్షన్ కానీ తెచ్చి పెట్టెలో పెట్టేస్తారు. కనుక అశ్విని, ఆరుద్ర, ఉత్తర, మూల అండ్ శతభిషం ఆయా నక్షత్రాల రోజునే ఈ గుమ్మడికాయ పైన తొడిమె బాగా ముదిరి ఉండాలి. అలాంటి తొడిమిని ఏం చేస్తారు అంటే తమలపాకులు, నాగవల్లి పత్రము అంటారు. ఈ నాగవల్లి పత్రాలు కేవలం 5 ఆకులు తీసుకోండి, కేవలం 5. అది ముదిరినైనా పర్వాలేదు, లేతవైనా పర్వాలేదు. వాటిని తీసి జస్ట్ దాన్ని చిన్న రోలు కానీ ఏదైనా ఉంటే దంచండి. దంచిన తర్వాత చిన్న అంత ఉండలాగా వస్తుంది నాగవల్లి పత్ర పేస్ట్ అనమాట, తమలపాకు పేస్ట్. ఆ తమలపాకు పేస్ట్ని చిన్న ప్రమిద, మట్టి ప్రమిద, ఆ మట్టి ప్రమిదలో ఈ తమలపాకు పేస్ట్ అలా కింద అంటే బాటం ఆ ప్రమిదలో పోసేసి దానిపైన ఈ తొడిమి పెట్టండి, ఎండలో పెట్టేసేయండి. కనీసం ఎంతసేపు పెట్టాలా? 1 గంట సేపు. బట్ ఈ నక్షత్రాలు వచ్చిన రోజే అశ్విని, ఆరుద్ర, ఉత్తర, మూల, శతభిష నక్షత్రాలు వచ్చినాయి. ఉదయాన్నే 7 to 9 దాకా పర్వాలే. అయిన తర్వాత మళ్ళా దాన్ని జాగ్రత్తగా తీయండి, ఏది తొడిమిని కింద శుభ్రం చేసి కడిగి అది పెట్టండి. ఇక మిగిలినటువంటి ఇది ఏదైతే ఉందో, ఏది పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఎండబెడితే ఒక 4 రోజులకు 5 రోజులకు పౌడర్ లాగా అయిపోతుంది. జస్ట్ ఆ పౌడర్ని ఏం చేయాలి? ఆ పౌడర్ని చాలా జాగ్రత్తగా లక్ష్మీదేవి ఏదైతే ఉంటుందో శుక్రవారం అన్ని అమ్మ తల్లి ఉంటుంది కనుక ఆయా రోజులలో సహజంగా ఆడవారు పసుపు రాసుకుంటారు. ఇది ముఖ్యంగా గృహస్థులు చేసేది కాదు, గృహిణులు మాత్రమే చేసేది. శుక్రవారం రోజున ఆ పొడిలో కొద్దిగా పాలు వేసుకొని తీసేసి ముఖానికి అలా రాసుకొని ఒక 10 నిమిషాల పాటు, ఏం పొడి ఇది? తమలపాకు పొడి. దాంట్లో పచ్చి పాలు కొద్దిగా వేసుకొని అలా చేసి ముఖానికి వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉండి ఈ 15 నిమిషాలు తలస్నానం చేసేస్తారు, అంతే. సహజంగా పసుపు రాసుకుంటారు, కొంత నలుగు పిండి పెట్టుకుంటారు. ఇవి ఇక్కడ తమలపాకుతో ఉన్నటువంటి పౌడర్ మాత్రమే. అయితే ఏమిటి దీనివల్ల ఏమొస్తుంది అంటే ఆ కూష్మాండానికి ఈ తమలపాకు పేస్ట్కి ఆ సూర్యకాంతికి ఉన్న లింక్ కారణంగా దాంట్లో కెమికల్ యాక్షన్ లాగా జరుగుతుంది. ఆ కెమికల్ యాక్షన్ లాగా జరిగిన తర్వాత దాన్ని ఎప్పుడైతే ఈ చర్మానికి మరి ఎక్కువ కాదు, కొద్దిగా చాలు, ఆ కొద్దిగా పూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. వరకు పూసుకొని మళ్ళీ పోయి కాఫీ దగ్గర పోద్దాం, ఇడ్లీ చేద్దాం, అది చేద్దాం. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఆ 10 నిమిషాలు కూర్చున్నప్పుడు మీ మనసుని, మీ దృష్టిని, మీ భావాల్ని, మీ బుద్ధిని, మీ ఆలోచనని డబ్బు ఎలా సంపాదించాలా అనే దాని మీద పెట్టద్దు. ఆనందంగా కూర్చోండి. అంతా తల్లి చూసుకుంటుంది, అంతా భగవతే చూసుకుంటుంది, భగవంతుడే చూసుకుంటాడు. ప్రశాంతం కూర్చోండి. వాడికి 1,00,000 రూపాయలు ఉంది, 2 రూపాయల వడ్డీ ఉంది, వాడికి కట్టాలా, మధ్యాహ్నం వస్తారు, మా శ్రీవారు అక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు, ఈయన వ్యసనానికి భార్య అవుతున్నాడు, ఎట్లా ఇవేం వద్దు. ప్రశాంత చిత్తంతో ఒక 10 నిమిషాల పాటు తూర్పు దిక్కు, ఆ దిక్కు, ఈ దిక్కు కుర్చీలను కూర్చోండి. టీవీ చూద్దామని, పేపర్ చూద్దామని ఇవేమొద్దు. 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత పోయి స్నానం చేయండి. చూడండి, గృహిణుల యొక్క ఆలోచనలు, వారి ఆలోచన డబ్బు సంపాదించడానికి వచ్చేస్తాయి అన్నమాట. కనుక అద్భుతమైనటువంటి పరిహారాలు ఇవి ఉన్నాయమ్మా. ఇంకా మనం రాబోయే రోజులలో ప్రత్యేక దీని గురించి ఇంకా చెప్పుకోవడానికి కూడా మనం ప్రయత్నం అంటూ చేద్దాం. కనుక గుమ్మడికాయ తొడిమ గట్టిగా ఉండాలి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అశ్విని, ఆరుద్ర, ఉత్తర, మూల, శతభిషం ఈ రోజులలో ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం ఉంటే ఆ రోజు మాత్రం వద్దు. చంద్రగ్రహణం పర్వాలేదు, సూర్యగ్రహణం కనుక ఉంటే ఆ రోజు మాత్రం, గ్రహణం సాయంకాలం పడుతుంది, మనం ఉదయం కదా అనుకోవచ్చు, కానీ గ్రహణం రోజు మాత్రం ఆ పని చేయవద్దు. ఆ పని చేయకుండా ఈ పేస్ట్ని కనీసం ఒక 4 ఉంటారు ఆడవారు ఇంట్లో, అమ్మాయి, కోడలు గారు, అంతా తలా కొద్ది పూసుకొని హ్యాపీగా దాంట్లో పచ్చి పాలు వేయాలి. మళ్ళీ పచ్చి అనుమానం వస్తుంది, గేదె పాల, డైరీ పాల, ఆ పాల, ఈ పాల, ఏదైనా పచ్చి పాలు. కానీ కాగబెట్టకుండా ఉన్నటువంటి పాల చుక్కలు అన్ని కొద్దిగా వేస్తే చాలు. అది ఎంత ఒక 1/2 చెంచా తీసుకొని హాయిగా ఉంటే ప్రశాంత చిత్తంతో కూర్చోవాలి. అంటే తమలపాకులు అవి చేసేస్తాం కాదు, మళ్ళీ తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఆ పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ డబ్బాలో పెట్టుకుంటాం, చిన్న గాజు సీసాలో పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఆరుద్ర వచ్చింది మళ్ళీ తమలపాకులు తీసుకుంటాం.
ప్రతిసారి ఆ పౌడర్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు అంత వేసారంటే అయిపోతుంది. 5 ఆకులు పొడి ఎంత వస్తుంది తల్లి? అంత ఒక 2 చెంచాలు వస్తుంది. 5 ఆకుల కంటే కాదు, మేము ఒక 15 ఆకులు పెట్టేసి పెద్ద పిడత పెట్టేసి అనుకుంటే కుదరదు. పైగా మరొకటి, ఇది మట్టి సంబంధమైనటువంటిది ఉండాలి, ఈ ప్రమిదలాగా ఉండేది. అలా కాకుండా మాకు వెండిది ఉందండి, చాలా బాగా ఉంటుంది, కాస్ట్లీ ఉంది, మా వారు చేశారంటే ఏం జాంతానే అవేం ఉండదు. మట్టి ప్రమిదలోనే కింద ఒక లేయర్ లాగా ఈ పేస్ట్ చేసి దానిపైన ఇది బరుగులాగా అలా పెట్టేయాలి. పెట్టేస్తే గుమ్మడికాయ తొడిమతో, కుష్పాండ తొడిమతో, నాగవల్లి పత్ర పేస్ట్ తోటి, అద్భుతమైన చూర్ణంతో డబ్బు దగ్గరికి రావటానికి ప్రశాంత చిత్తంతో ఆలోచన చేయండి. లెక్క పెట్టుకోవటానికి ఆలోచనలు తర్వాత చేస్తారు. ఇంకా సరే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని మన ప్రేక్షకులకి ఈరోజు తెలియజేశారు. గత వారం రాసుకోలేని వాళ్ళు ఈ వారం అది రాసుకున్నారు. ఇప్పుడు ఈరోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అలాగే వ్యాపారం చేయకుండా గృహస్థులు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయం గురించి తెలియజేశారు. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. మనకు సమయాభావం వల్ల ఇంకెంతకన్నా చెప్పలేకపోతున్నాము. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే పరిహారాన్ని మనం తెలుసుకుందాం. వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యాపారం చేసే ఆఫీస్లో కానీ షాప్లో కానీ ఎక్కడైనా సరే కొబ్బరికాయని కొట్టి దానికి తేనె రాసి అది తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వ్యక్తులు మాత్రమే తినాలి. అలాగే మామూలు సామాన్య పీపుల్ వచ్చేసి గుమ్మడికాయకి సంబంధించి పరిహారాన్ని కూడా తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మీరు కనుక ఈ పరిహారం నోట్ చేసుకోలేదు అంటే కనుక bhaktiTV.in కూడా పరిహారం అని కొడితే మీకు ఏ సమస్యలైనా, మన ప్రతి వారం సోమవారం నుంచి శనివారం దాకా ఒక్కొక్క సమస్య గురించి పరిహారంలో కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్ని కార్యక్రమాలు ఈ bhaktiTV.in పరిహారం కార్యక్రమంలో లభిస్తాయి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చూసి మీకు కావలసిన పరిహారాన్ని పొందవచ్చు. ఇది ఇవాల్టి పరిహారం కార్యక్రమం. మళ్ళీ సోమవారం ప్రసారమయ్యే పరిహారం కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.